అలర్ట్ అయ్యారు. చాకచక్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అతను పట్టేసుకున్నారు. సరే, రిమాండ్కి తరలించారు. ఇప్పుడు కస్టడీ పిటిషన్కి అడుగుతున్నారు. ఇవాళ దానికి సంబంధించి విచారణ జరుగుతుంది. ఎందుకంటే అతనేమి చెప్పట్లేదు. వీళ్ళందరికీ ఒక అలవాటు ఉంటుంది, కాదు, లేదు, తెలీదు, గుర్తులేదు. ఈ 4 చాలా రెగ్యులర్గా విచారణ వాడే పదాలు. ఈ నిందితులు, దొరికిపోయిన దొంగలు, సరే దొరకాల్సిన దొంగలకు సంబంధించి కూడా ఇదంతా ఒక ట్రైనింగ్లా ఉంటుంది. కానీ పోలీసులు మాత్రం పక్కా ఆధారాలతో, ఇదిగో పేపర్లు ముందు పెట్టి దీనికి సంబంధించి ఏమిటి సమాధానం, ఈ కాల్ రికార్డులను వీళ్ళతో ఇంతసేపు ఎందుకు మాట్లాడావు, అసలు నీకు ఈ లెక్కర్కి సంబంధం ఏంటి, నువ్వు ఐటీ దానికి సంబంధించి ఇన్ఛార్జ్ అయితే అసలు లిక్కర్ స్కామ్ పాలసీలో ఏమి సంబంధం, ఇవన్నీ వరుసగా అడుగుతున్నారు. కొన్ని చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది. సో విజయసాయిరెడ్డి ప్రస్తావన ఏమిటంటే, విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారిపోయాడా, ఇది వాళ్ళు జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఆయన ఈ లిక్కర్ స్కామ్లో ఫస్ట్ టైం ఈ రాజు కసిరెడ్డి పేరు బయటపెట్టి, సరే ఇంకొక కాకినాడ పోర్టు దాని వ్యవహారంలో విక్రాంత్ రెడ్డి, సుబ్బారెడ్డి కొడుకు, అతని పేరు బయటపెట్టి ఇంకా కొంతమంది పేర్లు, అతను ఒక పెద్ద బట్టేబాజు, అతని చీకటి చరిత్ర అంతా నేను బయట పెడతాను ప్రత్యేకంగా అని చెప్పి రాజు కసిరెడ్డి ఒక ప్లాన్ చేసుకుంటున్నాడు. అది ఎప్పుడు బయట పెడతాడు ఏంటి, అసలు అవకాశం అతనికి వస్తుందా రాదా జైలు నుంచి బయటకు వచ్చి, అదొక అంశం. అయితే విజయసాయిరెడ్డి ట్వీట్ ఏంటంటే, అంటే ఈ 2 రోజుల్లో మనం ఈ పహల్గామ్ దారుణమైన ఘటన జరిగింది కదా, అందుకే నేను దీని గురించి పెద్దగా మాట్లాడుకోలేకపోయాం. ఎందుకంటే దురదృష్టకరమైన ఘటన. ఇవాళ దానికి సంబంధించి దేశవ్యాప్తంగా అఖిలపక్ష పార్టీలకు పిలుపునిస్తున్నారు. పాకిస్తాన్తో పూర్తిగా అన్నీ కట్ చేసుకోవడానికి ఒక నిర్ణయం తీసేసుకుంది భారత ప్రభుత్వం. దాని డెవలప్మెంట్స్ కూడా దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ విధంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. అదొక చర్చ. ఇక తన పాత్ర కేవలం విజిల్ బ్లోయర్ మాత్రమే అని, దొరికినా దొరకని దొంగలు నా పేరే చెప్పుకుంటున్నారు, నేను ₹1 కూడా ముట్టుకోలేదు దీనిలో అని. మీటింగులు జరిగినంతా ఆయన విల్లాల్లోనూ లేకపోతే ఆ ఫామ్ హౌస్లోనూ అక్కడే జరిగాయి. సెక్రటేరియట్లో జరగాల్సిన లిక్కర్ పాలసీ, ఏ పాలసీ మీటింగ్ అయినా అక్కడ సెక్రటేరియట్లో జరగాలి, దాని అసెంబ్లీలో చట్టాలు చేస్తారు, జీవోలు చేస్తారు, ఇవన్నీ ఒక పద్ధతి. కానీ ఇక్కడ గత ప్రభుత్వంలో అన్నీ అందుకు భిన్నం. ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు ప్లేసులు అన్నీ అక్కడే రూపుదిద్దుకుంటాయి. రకరకాల వ్యవస్థలు దానికోసం. అంటే ఒక 7-8 అంచెల, మనం సాధారణంగా 3 అంచెల భద్రత, 4 అంచెల భద్రత అనుకుంటాం కదా, అలాగా ఏదన్నా స్కామ్ చేయాలంటే ఇదిగో ఇన్ని దశలు దాటుకుంటే తప్ప అసలు స్కామ్లో పాత్రధారి, కింగ్ పిన్ను, బిగ్ బాస్ అక్కడ దాకా వెళ్ళే అవకాశం లేదు. అయితే విజయసాయిరెడ్డి ఏమంటారంటే, ₹1 ముట్టుకోలేదు, లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. ఆయన భాష ఇది, నేను వాడట్లా, ఆ ట్వీట్లో ఆయన పెట్టిన భాషే. మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను, అంటే ఎవరెవరైతే ఇందులో ఉన్నారో అందరి పేర్లు చెప్పేస్తాను అని చెప్పి. సో ఒక మరోవైపు రాజు కేసిరెడ్డి అరెస్టు తర్వాత మాస్టర్ మైండ్ కేసు వేరే అవ్వచ్చు, జత్వానీ వాళ్ళ కుటుంబ సభ్యుల వేధింపుల కేసు అయి ఉండొచ్చు కాక, పిఎస్ఆర్ ఆంజనేయులది, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన గత ప్రభుత్వంలో. ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే ఏంటి, ప్రభుత్వానికి ఏమన్నా ఏదో ప్రతిపక్షాలను థ్రెట్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకోటి ఉందా, మన పార్టీలోనే ఎవడన్నా వెనకాల వేరే వాళ్ళతో చేరి ఇది చేస్తున్నాడా, ఇవన్నీ సమాచారం సేకరిస్తారు, ఎవరెవరిని కలుస్తున్నారు, వ్యవహారం అంతా బాసులకి, ప్రభుత్వ అధినేతలు చేరవేస్తారు. సాధారణంగా జరిగేది ఏ ప్రభుత్వంలోనే. కానీ సీతారామాంజనేయులు ఎపిసోడ్ అంతకు భిన్నం. ఎవరెవరిని ఇరికించాలి, అమాయకంగా ఎవరున్నారు, ఎవరు ఎక్కడ భూములు కొట్టిస్తే వాళ్ళని ఎలా సేవ్ చేయాలి, లేకపోతే ఇంకోళ్ళు ఎవరు, కుక్కల విద్యాసాగర్ అనే అతను సాయం అడిగేట, దానికోసం 4G డాక్యుమెంట్లు, 4G వ్యవహారాలు అన్నీ చేసి ఆ జత్వానీ అనే అమ్మాయిని, వాళ్ళ ఫ్యామిలీని ముంబై నుంచి తీసుకొచ్చి అక్కడ కాంతిరాణ టాటా, విశాల్ గున్ని వాళ్ళని నెక్స్ట్ ప్రమోట్ అయిన పదవులకు కూడా వెళ్ళనివ్వకుండా ఈ పని చేసే వరకు ఆపి, ఒకటి కాదు 100 వ్యవహారాలు ఉన్నాయి ఇందులో. సో మొత్తం మీద ఆయన అరెస్ట్ చేశారు. కానీ దానికి లిక్కర్ స్కామ్కి సంబంధం ఏంటి అని అడగచ్చు. ఏంటంటే ఈయన చాలా పెద్ద మాస్టర్ మైండ్ పిఎస్ఆర్ ఆంజనేయులు. సో ఎవరైతే ఇంటి దొంగలు ఉన్నారో, అంటే ప్రభుత్వాలు మారినా నేను చాలా సందర్భాల్లో చెప్పినట్టు ఈ అధికారులు ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఉన్నాం అనుకుంటున్నారు చాలామంది. వాళ్ళకి ఈ దొంగలను ఎలా తప్పించాలి అనడానికి ఎప్పటికప్పుడు పోలీసులు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి, జాగ్రత్తగా పగడ్బందీగా వాళ్ళని ఎలా తప్పించాలనే స్కెచ్లు వేయడంలో ఆంజనేయులు కీలక పాత్ర. ఈ సమాచారాలన్నీ అధికారులకు దొరికిన తర్వాతే ఆయన్ని హైదరాబాద్ ఫామ్ హౌస్లో అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఇక ఆయన చాలా స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నారట విచారణలో. నాకేం సంబంధం, అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చారు అని ఆయన విచారణకి సహకరించలేదు, అందుకే అరెస్ట్ చేశారు ఆయన్ని. అయితే ఆయన చెప్పే సమాధానాలకు కూడా పోలీసుల దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. సిఐడి అధికారులు పక్కాగా పెట్టి, ఇదిగో ఈ కాల్ రికార్డులు మీరు వీళ్ళతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, పలానా టైంలో మీరు ఇక్కడ ఎందుకున్నారు, ఇవన్నీ అడిగేటప్పటికి ఆయన కొంత ఎంత పోలీస్ బాస్ అయినా ఆయన కూడా ఆధారాలు ముందు పెడితే ఏం చెప్తాడు, అదే జరుగుతోంది. సో ఇంకా ఏమి బయటకు వస్తాయో చూద్దాం. సో ఇక దొరకని దొంగలు ఎవరు, అది కూడా చర్చించాలి. ఇక
మిగతా అంశాలు అంటే లెక్కర్ అంశమే కాదు, దీనికి లింక్డ్ ఉన్న అంశాలకు సంబంధించి కూడా చాలా పక్కాగా ఇవాళ తెలుగుదేశం శ్రేణులు కానీ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ కొంత పార్టీ మీద అలకబోనారు, కొంత ఆగ్రహం కూడా ఉన్నారు. అంటే ఇన్నాళ్ళు అయిపోతూ ఉన్నా మమ్మల్ని వేధించిన వాళ్ళ మీద, ఈ స్కాములు చేసిన వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు, వాళ్ళందరినీ ఎందుకు బయటికి తీసుకురారు, సహజంగా వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నిన్న అక్కడ వీరయ్య చౌదరి ఆయన చనిపోయారు కాదు, చంపేశారు, హత్య చేశారు. ఎవరు ఏంటి అనే వ్యవహారం అంతా తేలాలి. అక్కడికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు, అల్టిమేటం ఇచ్చారు. అంటే గతంలో కక్షపూరిత రాజకీయాలు చేయనన్న పెద్ద మనిషి ఆయన ఏమన్నారు నిన్న ఒంగోలులో ఇది జరిగిన తర్వాత, భూగర్భంలో దాక్కున్న పట్టుకుని శిక్షిస్తాము, హత్యా రాజకీయాలని సహించేది లేదు, నేను కానీ సీరియస్ అయితే ఎలా ఉంటుందని చెప్పారు. ఎగ్జాక్ట్గా ఇవాళ కార్యకర్తలు ఏంటంటే మమ్మల్ని హింసించిన వాళ్ళని, లేకపోతే హౌస్ అరెస్టులు చేసిన వాళ్ళని, నామినేషన్లు కూడా వేయనివ్వని వాళ్ళని, వెళ్తే చంపేసిన వాళ్ళని, వీళ్ళందరినీ ఎందుకు మీరు టాలరేట్ చేస్తున్నారని. కానీ ప్రభుత్వాలు కక్షపూరితంగా చర్యలు చెయ్యవు, చేస్తే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉంటుంది. అందుకే పక్కాగా ఆధారాలను సేకరించుకొని వాళ్ళు నో తెలీదు అని చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళని టైట్ కార్నర్లో పెట్టి లాక్ చేస్తున్నారు. సో ఈ టైట్ కార్నర్లో ఇంకా ఇరుక్కుపోయేదెవరో ఒక బ్రేక్ తర్వాత మాట్లాడదాం. స్టే ట్యూన్డ్.